హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వంటల నిధి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు దేవి నవరాత్రుల్లో బాలత్రిపుర సుందరి అవతారం ఉంటుంది కదా, చిన్నపిల్లలకి వాయనం ఇస్తారు కదా, అందుకోసం మా ఫ్రెండ్ వాళ్ళు పిలిచారు. అందుకోసం ఈ వీడియో షేర్ చేస్తున్నాను. మా ఫ్రెండ్ వాళ్ళ అత్తయ్య గారు మావయ్య గారు కూడా వచ్చారు. అందుకే ఆంటీ అంకుల్ని ఇంకా షూట్ చేస్తున్నాను. తను మా ఫ్రెండ్ అండి. మా పిల్లలకి పసుబొట్టిస్తుంది. వీళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చి రెడీ అయిపోయి వచ్చారు శుక్రవారం రోజు. వాళ్ళ అమ్మాయి అయితే డ్యాన్స్ క్లాస్కి వెళ్ళింది. అందుకోసం తను ఇంకా కూర్చోలేదు, వీడియోలో లేదు తను, లేదంటే షూట్ చేసేదాన్ని నేను. అబ్బాయి ఏమో ఆడుకుంటున్నాడు. వాళ్ళకు కూడా ఒక పాప బాబు అనమాట. మా పిల్లలతో బాగా ఆడుకుంటారు వాళ్ళందరూ స్కూల్కి వెళ్ళినప్పుడు. అది ఇంట్లో కూడా బాగా ఆడతారు వాళ్ళు. వీకెండ్స్ అలా కలిసినప్పుడు మంచిగా ఆడుకుంటూ ఉంటారు. చిన్న పాప అయితే బాగా ఆడుకుంటుంది. ఆంటీ అయితే ముందు అరిసెలు ఇచ్చారు ఇద్దరికి. అరిసెలు తిన్న తర్వాత మళ్ళీ పసుబొట్టిద్దామని. అంటే ముందైతే మహాలక్ష్మి అవతారం కదా, పిల్లలు ఇంకా స్వీట్ తిన్న తర్వాత తాంబూలం ఇస్తే మంచిదని నేను కూడా కూర్చున్నాను. ఇంకా ఫోటో తీద్దామని మధ్యలో మళ్ళీ ఫోటో తీసుకుంటున్నాము ఒకసారి. అంకులేమో అక్కడ ఉండి ఫొటోస్ తీస్తూ ఉన్నారు. తనైతే పిల్లల్ని తీసుకుని రమ్మని 2 days ముందే చెప్పింది. ముందే ప్రిపేర్ చేసి పెట్టాను పిల్లల్ని. అంటే వెజ్ తినాలి ఈరోజు, పూజ కోసం వెళ్ళాలి అని. అంటే స్కూల్లో చికెన్ అది ఉంటుంది కదా, మళ్ళీ ఏం తినొద్దని ముందే చెప్పాను వాళ్ళకి. అంకుల్కి ఇచ్చాను వీడియో తీయమని. అందుకోసం నేను ఇంకా స్పేస్ తీస్తున్నాను. అప్పుడప్పుడైతే స్పేస్తోనే కనిపిస్తాను, కానీ నేను చాలాసార్లు స్పేస్ లేకుండానే కనిపిస్తాను వీడియోలో. అది ఎందుకంటే ఫ్లాష్ అది వస్తుంది కదా స్పెట్స్ పెట్టుకున్నప్పుడు, అందుకోసమని ఇంకా నేను తీస్తాను అప్పుడప్పుడు. ఆంటీ చెప్తున్నారు పిల్లలకి వాయనం ఇచ్చిన తర్వాత మళ్ళీ కవర్స్లో పెట్టి పట్టుకునేలాగా ఈజీగా ఉంటుంది కదా, అందుకోసమని. నేను వాళ్ళతో పాటు అరిసె తింటున్నాను. చాలా బాగా చేశారు ఆంటీ అరిసెలు. ఇంకా కారపూస కూడా చేశారు, అవి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. తను చెప్తున్నారు ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని. మా పెద్ద పాపకి అంత పెద్ద వర్డ్ రావట్లేదు, పుచ్చుకుంటున్నమ్మా అని చెప్పలేకపోతుంది తను. అందుకే తీసుకున్నమ్మ వాయనం అని చెప్పాను నేను. మా చిన్నమ్మ అయితే బాగా ఇలాంటివన్నీ బాగా మాట్లాడుతుంది. ఎంత పెద్ద వర్డ్ అయినా మాట్లాడుతుంది. అంటే తెలుగులో చాలా పెద్ద పెద్ద వర్డ్ చెప్పినా కూడా పలుకుతుంది తను బాగా. తనైతే పర్ఫెక్ట్గా చెప్పింది పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని. నేను పక్క నుండి అంతా చెప్తున్నాను, ఎందుకంటే కరెక్ట్గా పట్టుకోవాలి తాంబూలం ఇచ్చినప్పుడు. అంటే కిందకి ఏది జారిపోకుండా కరెక్ట్గా పట్టుకోవాలని చెప్తున్నాను. తను కూడా మంచిగా ట్రేలో పెట్టి ఇచ్చింది, అంటే పిల్లలకు ఈజీగా పట్టుకోవడానికి బాగుంటుంది అని. తను హడావుడిలో చేసింది, అయినా కూడా బాగా చేసింది. లేదంటే ఇంకా పూల బుట్టలు అవన్నీ తీసుకొచ్చి మంచిగా డెకరేట్ చేసి ఇద్దాము అనుకుందంట తను. వరలక్ష్మి వ్రతం కూడా చాలా బాగా చేశారు. దేవుడిని డెకరేట్ అది బాగా చేశారు. అప్పుడు నేను వెళ్ళాను, కానీ అప్పుడు స్టార్టింగ్ కదా, నేను కొంచెం కొత్తలో ఉండి నేను ఇంకా వీడియో షూట్ చేయలేదు. మా అమ్మాయి ఇంకా వాయనం తీసుకుంది. తను నన్ను అడుగుతుంది పుచ్చుకుంటున్నమ్మా వాయనం అని చెప్తున్నాను అని. భలే సరదాగా అనిపించింది. పిల్లలకు కూడా మంచిగా గుర్తుండిపోతుంది కదా ఇలాంటి పూజలు ఇవన్నీ ఉంటే. ఇంకా మేము కూర్చుని కాసేపు మాట్లాడుతూ ఉన్నాము. ఇప్పుడు పిల్లలకి ఇచ్చిన అరటిపళ్ళు, తమలపాకులు అవన్నీ ఒక కవర్లో పెడదామని నేను తీసుకుంటున్నాను. వాళ్ళ అబ్బాయి అక్కడ మెట్ల మీద కూర్చుని ఆడుకుంటున్నాడు.
నేను ఇంకా తాంబూలం అన్నీ సర్దేస్తున్నాను. మేము చాలాసేపు ఉండేవాళ్ళం వాళ్ళ ఇంట్లో. కాకపోతే ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి ఉంది. అందుకోసం నేను తొందరగానే వచ్చేసాను. అందుకే నేను శారీ కట్టుకోలేదు, అంటే మళ్ళీ తొందరగా వేరే డ్రెస్ వేసుకొని వెళ్ళిపోవాలి కదా వేరే దగ్గరికి, అందుకోసమని. నేను తర్వాత వాయినం తీసుకుంటున్నాను. ఎలాగో శుక్రవారం కదా అని తను నాకు కూడా పసుబొట్టు ఇచ్చిందనమాట. అరిసెలు, మురుకులు అవన్నీ చాలా ఇచ్చేసరికి మా ఇంట్లో చాలా అప్పాలు అయిపోయినాయి అసలు. ఆంటీ పేరు చెప్పుకుంటూ 2-3 రోజులు మంచిగా తిన్నాము. ఇంకా ఉన్నాయి అరిసెలు అయితే. నేను వాటర్ కనిపించగానే తాగేస్తాను. ఏంటో అసలు నాకు బాటిల్ కనిపిస్తే చాలు, అది మొత్తం తాగేసేదాకా అలాగే. మీరు చాలా వీడియోస్లో చూస్తూనే ఉంటారు, అంటే పార్టీ అనగానే నేను అందరితో మాట్లాడి నాకు దాహం వేస్తుంది. ఎప్పుడు వాటర్ తాగుతూనే ఉంటాను నేను అసలు. నాకు అదేంటో వాటర్ బాటిల్ కనిపించగానే తాగడమే అలవాటు అసలు. తర్వాత నేను కూడా వాయినం తీసుకున్నాను. ఇంకా శ్రావణ శుక్రవారాల్లో మనకు దేవీ నవరాత్రుల్లో అంటే తాంబూలానికి పిలిచినప్పుడు ఎంతో బాగుంటుంది కదా, అంటే ఎంతో మంచిగా అనిపిస్తూ ఉంటుంది అసలు. కాసేపు అలా మాట్లాడొస్తే ఎంత బాగుంటుందో అసలు. పిల్లలకు కూడా ట్రెడిషన్స్ అన్నీ తెలుస్తూ ఉంటాయి, ఇంకా మంచిగా అనిపిస్తుంది. నేనైతే పీజీలో మామూలుగా కాలేజ్ అయిపోయిన తర్వాత కూడా ఎవరైనా ఆంటీ వాళ్ళు పిలిస్తే చక్కగా రెడీ అయ్యి వెళ్ళిపోయేదాన్ని తాంబూలం తీసుకోవడానికి. అందరూ మెచ్చుకునే వాళ్ళు అప్పుడు, ఆంటీ వాళ్ళందరూ నన్ను. అన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి ఇప్పుడు. మా పిల్లలు కూడా వస్తూ ఉంటే నాతో పాటు. గాజులు ఇస్తున్నారు అంటే అందుకోసం చూసుకుంటున్నారు, అంటే కౌంటింగ్ ఉంటుంది కదా బ్యాంగిల్స్ అవి. అత్త కూడలు ఇద్దరు బ్యాంగిల్స్ అన్నీ కౌంట్ చేసి నాకు ఎక్కువే ఇచ్చారు. 2 చేతుల నిండా మంచిగా అనిపించింది నాకు. నేను తనకి బొట్టు పెడుతున్నాను. గంధం అవన్నీ పెట్టినప్పుడు చాలా మంచిగా అనిపించింది అసలు. చాలా రోజులైంది గంధం పెట్టుకోక నేను. ఇక్కడ ఉంటే ఓన్లీ పూజలు అప్పుడు ఎప్పుడోసారి కదా గంధం పెట్టుకునేది. ఇంకా ఇప్పుడైతే నేను వాయినం తీసుకుంటున్నాను. నేను ఇలా కాసేపు కూర్చొని తర్వాత మాట్లాడి వెళ్ళిపోయాను, ఇంకా వేరే దగ్గరికి వెళ్ళిపోవాలని. ఆంటీ కూడా నన్ను దీవించారు. దేవీ నవరాత్రుల్లో పెద్దవాళ్ళ ఆశీర్వాదం బాగుంటుంది కదా. మనల్ని కూడా అందరు చిన్నపిల్లలాగానే చూస్తారు కదా, పెళ్ళిళ్ళు అయ్యి మనకు పిల్లలున్నా కూడా. అంకుల్ కూడా నాతో చాలా బాగా మాట్లాడతారు. అంకుల్ ఆంటీ చాలా కలుపుగోలుగా ఉంటారు. బస్ స్టాప్ దగ్గర రోజు కలిసేవాళ్ళం అనమాట అంకుల్ ఆంటీ. ఇంకా వెళ్ళిపోతున్నారు, ఇండియా వచ్చేస్తున్నారు. ఇంకా నేను ఇంటికి వచ్చి ఇంకా స్వీట్ చేస్తున్నాను. ఇది బియ్యపిండితో రొట్టె చేసి తర్వాత లడ్డు చేస్తారు, రొట్టె లడ్డు అంటారు. కొన్ని ప్లేసెస్లో వేరేలాగా పిలుస్తారు, మలిద లడ్డు అని. మా అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ అత్తయ్య వాళ్ళ ఇంట్లో కానీ రొట్టె లడ్డు అనే పిలుస్తారనమాట. అంటే బియ్యపిండితో చపాతీ లాగా చేసి తర్వాత వాటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి దానికి సరిపడా బెల్లం వేసి ముద్దల్లాగా చేస్తారు. లడ్డూ షేప్లో ఉంటుంది కాబట్టి రొట్టె లడ్డు అని అయితే పిలుస్తాము మేము. కొంతమంది అయితే మైదా పిండితో చేస్తారు, కొంతమంది అయితే చపాతీ అంటే మనకు వీట్ ఫ్లోర్తో చేస్తారు, గోధుమ పిండి లడ్డూ లాగా. కానీ మేము దసరా నవరాత్రుల్లో కంపల్సరీ చేసుకుంటాము. సద్దుల బతుకమ్మ రోజైతే రొట్టె లడ్డు కంపల్సరీ ఉంటుందన్నమాట. బియ్యపిండి మనం కలిపేటప్పుడు చన్నీళ్ళతో కలపకూడదు, అంటే వేడి నీళ్ళు వేస్తూ కలపాలి. వేడి నీళ్ళు కొంచెం కొంచెం వేస్తూ కలపాలి. మామూలుగా అమ్మ వాళ్ళు అయితే కొంచెం చేతితోనే కలుపుతూ ఉంటారు, కానీ ఇంకా నాకైతే అలా కలపడం కష్టం. ఇంకా అందుకోసం ఎగ్ బీటర్ని తీసుకొని నేను కొంచెం కొంచెం కలుపుతూ ఉన్నాను. ఎందుకంటే కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ మొత్తం రైస్ ఫ్లోర్కి పట్టేటట్టు కలపాలి. తర్వాత ఇంకా కొన్ని వాటర్ వేసి మళ్ళీ కలపాలి. మనం వేసుకున్న వేడి నీళ్ళన్నీ బియ్యపిండికి పట్టించాలి. అందుకోసం కొన్ని కొన్ని వేసుకుంటూ కలపాలి. మనం ఒకేసారి
అంటే నీళ్ళు ఎక్కువ వేసుకున్నాం అనుకోండి మనం కలపడానికి కూడా రాదు. నేను చూపిన విధంగా కలపాలి. ఎందుకంటే రైస్లో కూడా ఉంటుంది కదా రైస్ బ్రౌన్ ఆయిల్, అదంతా ఆ వేడికి బయటకు వచ్చేసి మనం ముద్ద ఈజీగా అవుతుంది. లేదంటే చన్నీళ్ళతో కలిపితే మాత్రం సరిగ్గా రాదు. మనం చపాతీ చేసేటప్పుడు మొత్తం ఇరిగిపోతుంది చపాతీ మొత్తం. ఇప్పుడు మళ్ళీ నేను కొన్ని నీళ్ళు వేస్తున్నాను. మనం మురుకుల పిండి కలిపేటప్పుడు కానీ లేదంటే చెక్కగారెలు చేసేటప్పుడు పిండి కలపాలన్నా కూడా మనం వేడి నీళ్ళతో వేసుకొని కలుపుకుంటే తొందరగా, అంటే మనం బియ్యపిండి చెక్కలు అవన్నీ విరగకుండా వస్తాయి కదా, అంటే క్రిస్పీగా కూడా అవుతాయి. అందుకోసం వేడి నీళ్ళు వేసి కలిపితే చాలా బాగుంటుంది. నేను కొన్ని ఎక్కువ నీళ్ళు వేసేసరికి ఆ పిన్ అంతా దాంట్లో ఇరుక్కుపోతుంది. అందుకోసం నేను ఆ పిన్ అంతా తీసేసాను. ఇంకా తీసేసి నేను చేతితోనే కలిపాను. ఇంకా దాంట్లో ఇరుక్కున్న బియ్యపన్ను అంతా నేను తీసేస్తున్నాను. తర్వాత చేతితోనే కలిపాను. ఇంకా ఎందుకంటే ఎక్కువ వాటర్ వేసే కొద్దీ నాకు కలపడానికి రావట్లేదు. ఎందుకంటే అది మరీ లిక్విడ్ కాకూడదు కదా, కొంచెం గట్టిగానే ఉండాలి కాబట్టి నేను దాంట్లో ఇరుక్కున్న బియ్యపిండి అంతా తీసేస్తున్నాను. ఇంకా మనం గోధుమ పిండితో చపాతీ చేసి తర్వాత ముద్దలాగా చేసినా కూడా చాలా బాగుంటుంది. ఆ లడ్డు కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే గోధుమ పిండి బెల్లం కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. నేను మొదట్లో బియ్యపిండితో లడ్డు చేసేటప్పుడు నాకు అస్సలు రాకపోయేది. ఎందుకంటే మధ్య మధ్యలో విరిగిపోయేది అనమాట. నేను చపాతీ చేసేటప్పుడు కానీ చన్నీళ్ళతో కలిపేదాన్ని, రొట్టెనేమో విరిగిపోయేది. ఎలాగో అలా చేసేదాన్ని. కానీ ఇప్పుడు ఇంకా అలవాటైపోయింది. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ మనం ఎక్స్పర్ట్స్ అయిపోతాం కదా వంటలలో. వేడిగా ఉంది కాబట్టి నేను కొంచెం కొంచెం కలుపుతూ ఉన్నాను. మధ్యలో పిండి అంటుకుంటూ ఉంటుంది చేతితో. ఎందుకంటే బియ్యపిండి కదా, మధ్యలో మొత్తం చేతికే అంటుకుంటుంది. ముద్దలాగా వచ్చేలాగా కలపాలి పిండినంతా. మనం కొంచెం సేపు వేడి నీళ్ళు వేసి కలిపిన తర్వాత చన్నీళ్ళు వేసి కూడా మనం కలుపుకోవచ్చు పిండిని. అలా కాకుండా నేను వేడి నీళ్ళు వేసి కలుపుతున్నాను పిండినంతా. పిండిని మనం ఎంతసేపు కలిపితే మనకు చపాతీ అంత ఈజీగా సాఫ్ట్గా వస్తుంది. ఏ పిండి అయినా అంతే కదా, మనం చపాతీ చేసేటప్పుడు కూడా పిండిని చాలాసేపు కలిపితే చాలా సాఫ్ట్గా వస్తాయి చపాతీలన్నీ. కాబట్టి బియ్య పిండిని కూడా ఇలాగే కలుపుకోవాలి, చిన్న ముద్దలాగా వచ్చేటట్టు కలుపుకోవాలి. అసలు పిండి కలపడానికి చాలా ఓపిక ఉండాలి కదా, అందుకోసం నేనేమో అన్ని మిషన్స్ వస్తున్నాయి ఇప్పుడు పిండి కలపడానికి కూడా. నేను తీసుకుందాం అనుకున్నాను కానీ నేను రెగ్యులర్గా ఏం చేయట్లేదు ఈ మధ్య చపాతీలు, అందుకోసమని తీసుకోలేదు. నేను చేయకుండా మిగిలిన పిండి అంతా ఇంకా తీసేసి మొత్తం కలుపుతూ ఉన్నాను బియ్య పిండిని సరిగ్గా. ఇప్పుడు ముద్దలాగా వచ్చేసింది. ఇంకా ఇది నేను ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకుంటున్నాను బియ్యం పిండినంతా. మనం లాస్ట్కి కొంచెం నెయ్యి వేసి కూడా పక్కన పెట్టేసుకోవచ్చు, కానీ ఈసారి నేనేం నెయ్యి వేయలేదు. సరిగ్గానే వచ్చింది పిండి ముద్దలాగా, అందుకోసమని పక్కన పెట్టేశాను. ఇంకా ఈ ముద్దతో మనం చపాతీలు చేసుకోవాలి. మనం చపాతీలు చేసేటప్పుడు చేతితో ఒత్తుకున్నా పర్వాలేదు, లేదంటే రోలింగ్ పిన్తో మనం రోల్ చేసుకున్నా పర్వాలేదు చపాతీని. ఇలా పిండిని మనం రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక అరగంట పాటు పక్కన పెడితే సరిపోతుంది, లేదంటే 15-20 మినిట్స్ అయినా పర్వాలేదు, బాగొస్తాయి చపాతీలు. పిండి కలిపిన తర్వాత నాకేదో గుర్తుకొచ్చింది, అందుకోసమని నేను మా వారితో ఏదో చెప్తున్నాను. తర్వాత నేను స్టవ్ పెట్టి వెయిట్ చేసుకుంటున్నాను ప్యాన్ని. నేను క్యాస్ట్ ఐరన్ ప్యాన్ మీద చేసుకుంటున్నాను చపాతీని. ఇలా మనం కలిపిన ముద్దని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి.
మనం చాలాసేపు కలపాలి, ఎందుకంటే బియ్య పిండి చపాతి పిండిలాగా తొందరగా సాఫ్ట్గా ఉండదు కదా. ఇది కొంచెం మనం వేడి నీళ్ళతో కలుపుకుంటాం కాబట్టి ఇంకా కాసేపు చేతితో కలుపుకోవాలి, అలా అయితేనే బాగొస్తుంది చపాతి. నేను ఇప్పుడు ఒక జిప్లాక్ని తీసుకొని దాని మీద నెయ్యి వేసుకొని చేస్తున్నాను చపాతీని. స్టవ్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటున్నాను చపాతీని. బియ్యపిండి చపాతీ కాబట్టి మనకు చాలా టైం పడుతుంది, అటు ఇటు టైం తీసుకుంటుంది అనమాట. ఎందుకంటే రెండు వైపులా మరీ విరిగేలాగా కాల్చకూడదు, మరీ స్లో ఫ్లేమ్లో కాల్చకూడదు. అది రెడ్ కలర్ వచ్చేంత వరకు కాల్చాలి రెండు వైపులా. ఇప్పుడు నేను జిప్లాకి కొంచెం నూనె పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం ముద్ద తీసుకొని నేను ఇంకా చపాతీలాగా ఒత్తుకుంటున్నాను. నేను ఈసారి చేతితోనే ఒత్తుకుంటున్నాను, రోలింగ్ పిన్తో చేసుకున్నా కూడా బాగుంటుంది. నేను ఫస్ట్ కొంచెమే పిండి వేసుకున్నాను కాబట్టి ఇంకా కొంచెం పిండి వేసుకొని చేసుకుంటున్నాను. కొంచెం పెద్ద చపాతీని చేసుకుంటున్నాను. పక్కన నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని కొంచెం మనం చేతికి రుద్దుకొని చేసుకోవాలి. మనం ఈ చపాతీ చేసేటప్పుడు ఫస్ట్ చపాతీ అయితే కొంచెం ఇరిగిపోతూ ఉంటుంది, కానీ సెకండ్ థర్డ్ చపాతీ చేసేటప్పుడు మనకు బాగొస్తుంది. మన చేతికి పిండి అలవాటు అవుతుందో లేదంటే పిండి సెట్ అవుతుందో తెలియదు, కానీ ఫస్ట్ చపాతీ చేసేటప్పుడు కానీ మధ్యలో ఇరిగిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది, కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. పెనం వేడిగానే ఉంది, ఇప్పుడు మనం స్టార్ట్ చేసేయచ్చు. కొంచెం నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి ప్యాన్కి. నేను కొంచెం వెజిటబుల్ ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను ప్యాన్కి. తర్వాత నేను చేసుకున్న చపాతీని దీని మీద వేసి కాల్చుకుంటున్నాను. జిప్లాక్కి నేను నూనె రాసాను కాబట్టి తొందరగానే వచ్చేసింది అది. నేను మీడియం ఫ్లేమ్లో స్టవ్ను పెట్టుకున్నాను. ఇప్పుడు చపాతీని రెండు వైపులా రెడ్ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి, దొరగా వేయించుకోవాలి, మరి చాలా స్టిఫ్గా అయిపోకూడదు చపాతీ. నేను ఈ చపాతీ చేసినప్పుడల్లా అనుకుంటూ ఉంటాను, ఇయర్లో 2-3 సార్లు చేసుకోవాలి, నాకు అలవాటు అవుతుంది అని. కానీ ఎప్పుడు దసరా అప్పుడే గుర్తుకొస్తూ ఉంటుంది నాకు, సద్దుల బతుకమ్మ అప్పుడు బతుకమ్మ డేస్లోనే గుర్తుకొస్తూ ఉంటుంది. ఎప్పుడు ఒకేసారి చేస్తూ ఉంటాను, ఇయర్లీ వన్సే అసలు. మేము ఇండియా వెళ్ళినప్పుడు అయితే అత్తయ్య చేసి పెడుతూ ఉంటారు బియ్యపిండి. ఈ రొట్టె లడ్డూలు అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టమే. ఇప్పుడు చూడండి సెకండ్ చపాతీ అయితే చాలా బాగా వచ్చింది కదా. అంటే మరీ మందంగా కాకుండా మరీ సన్నగా కాకుండా ఉత్తుకోవాలి చపాతీని. నేను చెప్పాను కదా ఫస్ట్ చపాతీ అయితే కొంచెం ఇరిగినట్టు ఉంటుంది, కానీ సెకండ్ చపాతీ మంచిగా వస్తుంది. మన వేళ్ళ అచ్చులు కూడా పడుతూ ఉంటాయి చపాతీ మీద. ఇప్పుడు చపాతీని పెనం మీద వేసాను కదా, కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది, అంటే ఆ పచ్చదనం అంతా పోతూ ఉంటుంది కదా. అప్పుడు మనం చపాతీని టర్న్ చేసుకోవాలి. ఫస్ట్ చపాతీ కదా కొంచెం ముందుకేస్తుంది, చాలా టైం పడుతుంది వేగడానికి. ఇప్పుడు నేను టర్న్ చేస్తున్నాను కష్టపడి. మనం గారెలు చేసేటప్పుడైనా ఏది చేసేటప్పుడైనా ఫస్ట్ వాయి వేగడానికి లేదంటే ఫస్ట్ చపాతీ కాలడానికి టైం పడుతుంది కదా కొంచెం. ఇప్పుడు బియ్యపిండి కాబట్టి ఇంకా చాలా టైం తీసుకుంటుంది. ఇప్పుడు చూడండి చపాతీ రెడీ అయిపోయింది. సైడ్స్కి అంతా కాలినట్టు కొంచెం క్రిస్పీగా అవుతుంది, అప్పుడు మనం టర్న్ చేయాలి చపాతీని. ఇప్పుడు రెండో వైపు కూడా సరిగ్గా కాల్చుకోవాలి. మనం స్టవ్ని చాలా హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాత్రం తొందరగా
మాడిపోతుంది. అందుకోసం చిన్న మంట మీద చాలాసేపు చేసుకోవాలి. మనం స్లో ఫ్లేమ్లో చాలాసేపు చేసుకుంటాం కాబట్టి చపాతీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఏదైనా అంతే కదా, మనం పాలకోవా చేసేటప్పుడు కూడా చాలా చిన్న మంట మీద చాలాసేపు పాలు కలుపుతూ ఉంటాము. మనం ఎవ్రీ బైట్లో పాలకోవా టేస్ట్ చేస్తూ ఉంటాము. అలాగే ఇది కూడా అంతే. స్వీట్స్ ఎప్పుడైనా చాలా స్లో ఫ్లేమ్లో చేస్తే చాలా బాగుంటాయి ఫ్లేవర్ అది. ఇప్పుడు రెండు వైపులా సరిగ్గా కాల్చుకున్న తర్వాత తీసి ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు నేను తీసి పక్కన పెడుతున్నాను. తర్వాత ప్యాన్కి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకోవాలి. తర్వాత నేను చేసి పెట్టిన చపాతీని దీంట్లో వేసుకుంటున్నాను. జిప్లాక్ మీద మా అమ్మాయి పేరు రాసుకొని దాని మీద స్టిక్కర్ అతికించుకుంది. ఎప్పుడు అతికించుకుందో నేను చూడలేదు అసలు. ఇప్పుడు దీంట్లో చపాతీ మొత్తం సైడ్స్కి కాలిన తర్వాత మళ్ళీ టర్న్ చేసుకోవాలి. ఈ చపాతీని కూడా దూరగా చేసుకోవాలి, వేయించుకోవాలి. ఇప్పుడు దీని మీద నేను కొంచెం నెయ్యిని అప్లై చేసుకుంటున్నాను. ముందైతే ఆయిల్ని అప్లై చేసుకున్నాను, దీంట్లో అయితే నెయ్యిని అప్లై చేసుకుంటున్నాను. ఏదైనా పర్వాలేదు. తర్వాత నేను ఇంకో చపాతీని ప్రిపేర్ చేసుకుంటున్నాను. అది వేడయ్యే లోపల నేను ఇంకో చపాతీని చేసుకుంటున్నాను. ఇప్పుడు దీని మీద కొంచెం నెయ్యిని అప్లై చేసుకున్నాను. తర్వాత కొంచెం బియ్యపిండిని తీసుకోవాలి. మనం చేయిలో కొంచెం బియ్యపిండిని తీసుకున్న తర్వాత దాన్ని కాసేపు మనం కలపాలి. ఇలా చేయడం వల్ల బియ్యపిండి చపాతీ చేసేటప్పుడు మధ్యలో క్రాక్స్ రాకుండా బాగుంటుంది. అందుకోసం మనం ఒకసారి కలుపుకోవాలి. మనం ఇలా ఉండ చేసేటప్పుడు క్రాక్స్ ఏం కనిపించకుంటే మనకు చపాతీ ఇరగకుండా వస్తుంది. తర్వాత నేను కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసుకొని లేదంటే కొంచెం నెయ్యిని వేసుకొని అలా నేను ఒత్తుకుంటున్నాను. ఇప్పుడు రెండో చపాతీ కూడా రెడీ అయిపోయింది. రెండు వైపులా రెడ్ కలర్ వచ్చేసిన తర్వాత తీసేయాలి. గోల్డెన్ రెడ్ కలర్ వచ్చేసినాక తీసేయాలి. ఈ చపాతీ మరి గట్టిగా ఉండకూడదు, మరి సన్నగా అంటే మరి మెత్తగా ఉండకూడదు, అలాగే తీసేయాలి. ఇప్పుడు నేను తీసి బౌల్లో వేసుకుంటున్నాను. తర్వాత నేను చేసిన చపాతీని మళ్ళీ దీని మీద వేసుకొని కాల్చుకుంటున్నాను. ఇప్పుడు నేను కొంచెం నెయ్యిని అప్లై చేసుకుంటున్నాను. తర్వాత చపాతీని వేసి వేడి చేసుకుంటున్నాను. ఈ చపాతీ వచ్చి చాలా తొందరగా అయిపోతుంది, ఎందుకంటే ప్యాన్ చాలా వేడిగా ఉంటుంది కదా, ఇంకా తొందరగానే అయిపోతాయి తర్వాత చపాతీలన్నీ. మనం 2 కప్స్ రైస్ ఫ్లోర్ వేసాం కదా, దానికి 5-6 చపాతీలు అయితే వస్తాయి. మనం చేసే సైజుని బట్టి 5 అయితే కంపల్సరీ వస్తాయి, మీడియం సైజ్ చపాతీలు. దీంట్లో మీరు చక్కెర వేసుకొని కూడా చేసుకోవచ్చు చపాతీలు, బెల్లం వేసుకొని కూడా చేసుకోవచ్చు. బెల్లం వేసుకుంటే చాలా బాగుంటాయి ఈ చపాతీలన్నీ. ఇప్పుడు నేను బెల్లంని గ్రైండ్ చేసుకుంటున్నాను. మనం రైస్ ఫ్లోర్ ఎంతైతే తీసుకుంటామో అంతే బెల్లంని గ్రైండ్ చేసుకోవాలి. అంటే నేను చాలా పొడి పొడిగా చేయలేదు బెల్లంని కట్ చేసేటప్పుడు, అందుకోసమని గ్రైండ్ చేసుకుంటున్నాను. మామూలుగా బెల్లంని గ్రేట్ చేసినా కూడా సరిపోతుంది. ఇప్పుడు నేను దీన్ని పౌడర్ లాగా చేసుకోవాలి. జాగరీ పౌడర్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు నేను దీన్నంతా ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. దీంట్లో ఇలాచి కూడా వేసుకోవచ్చు, ఇలాచి పౌడర్ కొంచెం వేసినా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను దీన్ని అంతటిని ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను. ఒక పెద్ద బౌల్లోనే వేసుకున్నాను, ఎందుకంటే మనం చపాతీని కూడా గ్రైండ్ చేసి దీంట్లోనే వేయాలి. చపాతీని వేసి మళ్ళీ మనం ముద్దలుగా చేసేటప్పుడు కొంచెం పెద్ద గిన్నె అయితే బాగుంటుంది, అందుకోసమని పెద్ద గిన్నెలోనే తీసుకున్నాను. ఇప్పుడు మనం మిక్సింగ్ జార్లోకి చపాతీలను చిన్న చిన్న ముక్కలుగా చేసి వేయాలి. మనం చేసుకున్న చపాతీలన్నీ కొంచెం సేపు చల్లారిన తర్వాత మనం దీంట్లోకి వేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని వేసుకోవాలి. మామూలుగానైతే అమ్మ వాళ్ళు పీసెస్ లాగా చేసుకొని చేతితో బాగా కలుపుతారు బెల్లంలో వేసి, కానీ నేనైతే ఈజీగా ఉంటుంది అని నేను ఇంకా గ్రైండ్ చేసుకుంటాను.
చపాతీలను క్రష్ చేసేటప్పుడు పెద్దవాళ్ళు అయితే అసలు మిక్సీ వాడరు. ఇలా నేను చిన్న చిన్న పీసెస్ అన్నీ చేసుకొని వేసుకుంటున్నాను. అన్ని చపాతీలనే ఒకేసారి వేసుకుంటే మనకు కావాల్సిన షేప్ అయితే రాదు. అంటే మరీ కొన్ని చాలా ముద్దగా అయిపోతాయి, కొన్ని పెద్ద పీసెస్ ఉండిపోతాయి. అందుకోసం మనం చేసుకున్న దాన్ని బట్టి 2-3 చపాతీలను మాత్రం వేసుకోవాలి. ఒకసారి మిక్సీ చేసుకోవాలి. తర్వాత మిగతా చపాతీలను మళ్ళీ నెక్స్ట్ టైం మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు నేను దీన్ని మిక్సీ చేసుకుంటున్నాను. ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత బెల్లం పొడిలో వేసేయాలి. నేను వీడియోలో చూపినలాగా మిక్సీ పట్టేయాలి. ఒకేసారి అలా మిక్సీ పట్టేయాలి, ఎందుకంటే చాలాసేపు మనం మిక్సీ పడితే అది చాలా పొడి పొడిలాగా అవుతుంది. ఇప్పుడు నేను దీన్ని ఒకసారి కలుపుకుంటున్నాను. తర్వాత నేను మిగతా చపాతీలను కూడా మిక్సీలో వేస్తున్నాను, చిన్న ముక్కలుగా చేసి. మనం ఇదివరకు చెప్పినట్టుగానే దీన్ని కూడా ఒకసారి మిక్సీలో వేసి తిప్పితే సరిపోతుంది. మనం చాలాసేపు అయ్యే కొద్దీ బియ్యపిండి చపాతీలన్నీ చాలా గట్టిగా అయిపోతూ ఉంటాయి. చూడండి, నేను ఫస్ట్ బియ్యపిండి చపాతీలను తొందరగా క్రష్ చేస్తుంటే ఈజీగా నలిగిపోయాయి. ఇవి అయితే కొంచెం గట్టిగా అయిపోయాయి, ఎందుకంటే చాలాసేపు చల్లారిపోయినాయి కదా. ఇంకా అన్నీ ఒకేసారి కట్ చేద్దామంటే కుదరట్లేదు, అందుకోసం మళ్ళీ ఒక్కొక్కటి తీసి కట్ చేసి దాంట్లో వేస్తున్నాను. వేడి మీద చేస్తే చపాతీ లడ్డూలు చాలా బాగుంటాయి. వీటిని కూడా పొడి చేసి బెల్లంలో కలిపేయాలి. మనం వేసుకున్న చపాతీ పౌడర్లో బెల్లం అంతా సరిగ్గా కలిపేటట్టు మనం గరిటెతో ఒకసారి కలుపుకోవాలి. మనం వేడి మీద ఉన్నప్పుడే ఉండలు చుట్టేసుకోవాలి. మనం ఉండలు చుట్టేటప్పుడు కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం బెల్లం అయితే సరి సమానంగా వేసాం కాబట్టి మనం నెయ్యి వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనం తీపి తక్కువగా తినాలనుకుంటే, అంటే 1.5 కప్ బెల్లం వేసుకుంటే కొంచెం నెయ్యి వేసుకొని చపాతీ లడ్డూలను చేసుకోవచ్చు. ఇప్పుడు కలుపుకుంటుంటేనే కన్సిస్టెన్సీ తెలుస్తుంది మనకు, అన్నీ సరిపోతాయా లేదా అనేది. ఇప్పుడు కొంచెం వేడి మీద మనం కలుపుతూ ఉంటే బెల్లం కొంచెం కరిగిపోయి రైస్ ఫ్లోర్ చపాతీలో కలిసిపోతూ ఉంటుంది. ఇప్పుడు లడ్డు చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా చేసుకున్న లడ్డూని అమ్మవారికి ప్రసాదంగా పెట్టాలి. తర్వాత ఏం చేయాలి, మనం తినాలి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలుగు వంటల నిధి. నేను లడ్డు చేస్తూ ఉంటే కొంచెం బెల్లం కరిగిపోతూ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా లడ్డు చేస్తున్నాను. మా పిల్లలు ఇంట్లో ఏసీ వేశారు, అందుకోసమని తొందరగా చల్లారిపోయింది పిండి. లేదంటే వేడిగా ఉంటే తొందరగా వచ్చేస్తుంది లడ్డు చుట్టడానికి. నేను ఏసీ ఆపేయమని చెప్పడం మర్చిపోయాను, అలాగే ఉండిపోయాను నేను. అందుకోసం లడ్డు చేయడానికి చల్లగా ఉంటే కొంచెం టైం పడుతుంది, అలా వేడివేడిగా ఉంటే తొందరగా లడ్డు చేసేయచ్చు. నేను వీడియోలో చూపిన విధంగా లడ్డు చుట్టేయాలి. ఇలా మనం చేసుకున్న లడ్డు 2 days వరకు బయట బాగుంటుంది. తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనం 6 చపాతీలు చేస్తే దాంట్లో 10-15 వరకు లడ్డూలు వస్తాయి ఈ సైజు అయితే. తర్వాత మేము ఈరోజు బయటికి వెళ్ళేసి వచ్చాము. పిల్లలకి ఫాల్ బ్రేక్ అని హాలిడేస్ ఇచ్చారు, అందుకోసమని బయటికి వెళ్ళేసి వచ్చాము. మాల్కి రాక చాలా రోజులైంది, ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంతా కోవిడ్ అని ఎక్కువ బయటికి రాలేదు, మాల్కి అయితే రాలేదు. చాలామంది ఉంటారు కదా, మళ్ళీ క్రౌడెడ్ కదా ఎందుకు అని. ఇప్పుడైతే కోవిడ్ మనల్ని మర్చిపోయిందో మనం కోవిడ్ని మర్చిపోయామో తెలియట్లేదు, కానీ అందరూ బయటకు వచ్చేసారు ఇంకా. ఎందుకంటే అంతసేపు స్ట్రెస్ని భరించట్లేమో ఇంట్లో ఉండి. బయటికి వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది, పిల్లల్ని బయటికి తీసుకెళ్ళాలనిపిస్తూ ఉంటుంది. మేము ఇంకా ఫస్ట్ అయితే డే 1 బస్టర్స్కి వచ్చాము కాసేపు. తర్వాత మేము మాల్లో అంతా తిరుగుతూ ఉన్నాము.
కాసేపు పిల్లలు గేమ్స్ ఆడుతున్నారు. వాళ్ళని కాసేపు చూసి ఇంకా మేము వేరే గేమ్స్ ఆడుకుందామని బయటికి వెళ్ళాము. అక్కడ అక్వేరియం రెస్టారెంట్ ఉంటుంది. దీంట్లో సీ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్ళే ధైర్యం చేయలేదులేండి. ఇంకా ఇంట్లోనే తినేసి వెళ్ళాము. ఇదైతే బయట ఎక్వేరియం రెస్టారెంట్ బయట ఇలా ఉంటుంది. మేము నా బర్త్డే అప్పుడు, మా పాప బర్త్డే అప్పుడు వెళ్ళేసి వచ్చాము. మేము వెళ్ళొచ్చిన తర్వాత కోవిడ్ స్టార్ట్ అయిపోయింది. తర్వాత నుంచి రెస్టారెంట్స్ అన్నీ బంద్ చేసాము వెళ్ళడము. తర్వాత చిన్న చిన్న గేమ్స్ ఆడతానని చెప్పారు పిల్లలంతా. ఇంకా ఇవన్నీ రెంట్కి ఇస్తున్నారు. కాసేపు 7 minutes, 13 minutes, 15 minutes అలాగా. మా పిల్లల్ని అడిగాము ఏది కావాలి, ఏ కలర్ కావాలి అని. వాళ్ళిద్దరూ కలిసి ఒకే కలర్ కావాలి అన్నారు. ఒకే దాని మీద రైడ్ చేస్తామని చెప్పారు. అందుకోసమని ఇంకా సర్లే ఒకటే తీసుకోండి అని చెప్పాం వాళ్ళకు కూడా. అక్కడ ఉన్న అతను వచ్చి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చెప్తున్నారు, ఇలా బ్రేక్ వేయాలి, ఇలా ఆపాలి అని. పిల్లలు ఇంకా కాసేపు తిరుగుతూ ఉన్నారు. మేము కాసేపు అలా తిరుగుతున్నాము వాళ్ళ వెనకాల. మేము, మా వెనకాల వాళ్ళు కాసేపు అలా తిరుగుతూ ఉన్నారు. ఇంకా కాసేపు నేను అలా కూర్చున్నాను. అక్కడ చిన్న చిన్న పిల్లలంతా ఆడుతూ ఉన్నారు. మా పిల్లలు తీసుకున్న వెహికల్ మధ్యలో ఆగిపోయింది. అక్కడేదో మెటల్ రాడ్ అడ్డొచ్చేసి ఆగిపోయింది. అందుకోసం ఈయన ఒకసారి ట్రై చేస్తున్నారు. తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇచ్చేశారు. మా పెద్దమ్మాయి మళ్ళీ ఇప్పుడు రైడ్ చేస్తుంది. వాళ్ళిద్దరూ వేరు తీసుకోమంటే తీసుకోలేదు. వాళ్ళిద్దరికి ఒకటే కావాలన్నమాట. అందుకోసం కలిసి తీసుకున్నారు అదే కావాలని. ఏదైనా అలాగే తీసుకుంటారు వాళ్ళు. ఒకటే ఇద్దరం షేర్ చేసుకుంటామంటారు. సరేలే ఇంకా ఖర్చు కలిసి వస్తుందని నాకు కూడా ఓకే అనిపిస్తుంది. నేను పక్కనున్న షాప్స్ అవన్నీ చూసి వచ్చాను ఒకసారి. చాలా రోజులైంది కదా అసలు మాల్కి వెళ్ళక. అక్కడ కూర్చున్నాను. ఎవరో అమ్మాయి బాగా డ్యాన్స్ వేస్తుంది. అది డ్యాన్స్ కూడా కాదు, ఆ అమ్మాయి ఏదో పరిగెత్తుంది అందరినీ చూసి. అలా చూస్తున్నాను నేను కాసేపు. 1.5 year తర్వాత మాల్కి వచ్చాము కాబట్టి మాకు కూడా చాలా మంచిగా అనిపించింది ఎంతోమందిని చూసేసరికి. ఎందుకంటే అన్ని రకాల కల్చర్స్ వాళ్ళు వస్తూ ఉంటారు కదా, అందరినీ చూస్తే మంచిగా అనిపిస్తుంది చాలా రోజుల తర్వాత. ఇదివరకైతే ఎవ్రీ మంత్ ఒకసారి అలా వెళ్ళొచ్చే వాళ్ళము. ఇప్పుడైతే అన్నీ ఆన్లైన్ షాపింగ్ అయిపోయాయి కదా అసలు. తర్వాత అలా నడుస్తూ ఉన్నాము ఇంకా ఫన్ ప్లేసెస్కి వెళ్దాము అని. ఇంకా అక్కడ పూలకుండీలో ఉన్నప్పుడైతే అప్పుడు చిన్న చిన్న ఫ్లవర్స్ అవి పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏదో గ్రాస్ అది పెంచుతున్నారు. మేము ఈసారి ఏం షాపింగ్ చేయలేదు. ఇంకా దాదాపు అన్నీ ఆన్లైన్లోనే తీసుకుంటున్నాం కదా, స్టోర్కి ఏం వెళ్ళట్లేదు. ఊరికి అలా చూస్తూ వెళ్ళిపోతున్నాము. పిల్లల్ని కాసేపు ఆడిపించేసి తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము. తర్వాత వాళ్ళకి ఏదో ఐస్ క్రీమ్ అది కావాలన్నారు. మేమైతే తినేసి బయటకు వచ్చేసాము. ఇంకా లంచ్ అయిన తర్వాత బయటికి వెళ్ళేసి వచ్చాము. పిల్లలకి ఇదంటే చాలా ఇష్టం అనమాట ఈ రైడ్స్. ఎందుకంటే హార్సెస్ ఉంటాయి, తర్వాత అలా కూర్చొని తిరగడానికి డైనింగ్ టేబుల్ లాగా ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా. అందుకోసం యూనికార్న్ ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటుందని పిల్లలకి చాలా ఇష్టం. అందుకోసం ఇంకా దీంట్లో కాసేపు రైడ్ చేసుకున్నారు. ఇప్పుడైతే ఇంకా చాలా ఫ్లవర్స్ అవి పెట్టి చాలా డెకరేట్ చేశారు. మేబీ లాక్డౌన్ టైంలో చాలా రినోవేట్ చేశారనుకుంటా అన్నీ కూడా. ఇవన్నీ తిరిగిన తర్వాత నేను చిన్న షాపింగ్ అది చేశాను. అంటే మామూలుగా చిన్న చిన్నవి పిల్లలకి ఆడుకునేవి ఉంటాయి కదా. ఎవ్రీ హాలిడేస్లో నేను ఒక పెయింటింగ్ సెట్ కొనిస్తానమాట. ఎందుకంటే పెయింటింగ్ అది కొన్ని పేపర్స్ ఇచ్చేస్తే వాళ్ళు ఒక గంట సేపు, గంటన్నర సేపు అలాగే కూర్చొని ఏదో ఒకటి ఆర్ట్ వేసుకుంటూ ఉంటారు. మేమైతే ఇప్పుడు పాపిట్ ఈ చిన్న స్టాల్కి వచ్చేసాము. వాళ్ళకి అన్నీ అట్రాక్టివ్గా ఉన్నాయి. అంటే అన్ని షేప్స్ ఉన్నాయి. స్పైడర్ మ్యాన్, యూనికార్న్ అన్ని షేప్స్ ఉండేసరికి ఏదో ఒకటి తీసుకుంటా అని చెప్పింది మా చిన్న అమ్మాయి. అవి కీ చైన్స్ లాగా కూడా ఉన్నాయి. సరేలే అని తీసుకుంది ఒకటి. ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా, అంతా అన్నీ ట్రై చేస్తున్నారు, డిఫరెంట్ షేప్స్ అని, కీ చైన్స్ అని. తనైతే యూనికార్న్ సెలెక్ట్ చేసుకుంది. చాలా అట్రాక్టివ్గా ఉంటాయి కదా కలర్స్. ఏదైనా ఎల్లో, రెడ్ కలర్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది పిల్లలకి.
ఇది తీసుకున్న తర్వాత మేము టెడ్డీ బేర్ షాప్కి వచ్చేసాము. ఇంకా కాసేపు చూసారు, అంటే ఏదైనా కొత్త కొత్త క్యారెక్టర్స్ వచ్చాయా ఏంటి అని వాళ్ళు చూసుకున్నారు ఒకసారి. బిల్ట్ బేర్ అనమాట షాప్. మనం బిల్ట్ చేసుకోవచ్చు, ఏ కలర్ కాస్ట్యూమ్ కావాలంటే అది, ఇంకా యాక్సెసరీస్ అన్నీ. తర్వాత ఆర్ట్ స్టఫ్ ఏదైనా తీసుకుందామని వచ్చేసాము. నేను ఇంకా కొన్ని బుక్స్ అవి చూసాను. ఇంకా వాళ్ళైతే పెయింటింగ్ సెట్సే కావాలని చెప్పారు, సరేలే అని తీసుకొని బయటకు వచ్చేసాము. ఈ బుక్స్ అవి నేను చూస్తున్నాను. మనకు కూడా యూజ్ అయ్యే బుక్స్ చాలా ఉంటాయి, అంటే కుకింగ్కి సంబంధించిన బుక్స్ కూడా ఉంటాయి. అవి కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. ఎప్పుడైనా ఒకసారి నేను ట్రై చేస్తాను. ఇప్పుడు పెయింటింగ్ బ్రషెస్ అవన్నీ చూస్తున్నారు ఏది కావాలి అని. లాస్ట్కి అయితే మార్కర్స్ తీసుకొని వచ్చేసారు. ఇంకా మేము ఇక్కడికి వచ్చేసాము. ఐస్ క్రీమ్, రోల్ ఐస్ క్రీమ్ అన్నమాట ఇది. వెనిలా ఫ్లేవర్ విత్ బ్రౌనీస్. నేను షాప్ అతన్ని అడిగాను, నేను వీడియో తీసుకుంటానని. తను ఓకే అని చెప్పారు, అందుకోసం ఇంకా తీసుకుంటున్నాను వీడియో. ఇంకా థిక్ వెనిలా ఫ్లేవర్ వేసి దాని మీద బ్రౌనీ వేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేస్తున్నాడు. చూడటానికి సింపుల్గా అనిపించినా చాలా టైం కాదు. చేతితో చాలాసేపు చేయడం వల్ల ఎంత నొప్పిలేస్తాయో కదా చేతిలో అనిపించింది అసలు. ఎందుకంటే రోజంతా చేస్తూనే ఉండాలి కదా. ఎందుకంటే బ్రౌనీ చిన్న చిన్న ముక్కలుగా సరిగ్గా కలవకపోయినా వెనిలా ఫ్లేవర్లో ఐస్ క్రీమ్ టేస్ట్ బాగుండదు. అందుకోసం చూడటానికి చిన్నగా అనిపించినా కూడా నాకు అనిపించింది చాలా టైం పడుతుంది, చేతులు నొప్పిలేస్తూ ఉంటాయి కదా అసలు చాలాసేపు కంటిన్యూస్గా చేస్తే. ఎంత అలవాటు ఉన్న పని కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంది కదా. చాలా ఫ్రెష్గా చేశారు, చాలా మంచిగా అనిపించింది టేస్ట్. పిల్లలిద్దరూ సేమ్ ఫ్లేవరే అడిగారు, అందుకోసమని ఇంకా ఇద్దరికి ఒకేసారి పని అయిపోయింది. ఇప్పుడు దీన్ని కట్ చేస్తున్నాడు, తర్వాత రోల్ చేస్తున్నారు. ఇలా రోల్ చేసిన ఐస్ క్రీమ్ క్యూబ్స్ని ఒక్కొక్క బౌల్లో పెట్టి ఇస్తున్నారు. 2 కప్స్ అయితే ఆర్డర్ చేసాము, చిన్న చిన్నవి. మనం పెద్ద బౌల్ ఆర్డర్ చేసినప్పుడు ఆ ప్లేట్ చూపిస్తున్నాను కదా, ఆ ప్లేట్ మొత్తం ఐస్ క్రీమ్ వేస్ట్ చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలుగు వంటల నిధి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.